రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడం లేదన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్రం కేబినెట్ లో ఆమోదం తెలుపుకుంటే కనీసం మీకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శలు గుప్పించారు. అనేక ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదమున్నా సరే మీరేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు జగన్. అయితే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో విమర్శలు గుప్పించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగతి అందిస్తారు. జగతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాలు సీఎం చంద్రబాబు పూర్తిగా గాలి కదిలేశారని కూడా విమర్శించడం జరిగింది. అలాగే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తా ఉంటాంటే స్పీడ్ గా వర్క్ చేస్తా ఉంటాంటే కూడా ఎత్తు పెంచడానికి అనేక రకాలుగా వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా ఆ రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలుపుకుంటే కనీసం ఏ రకంగా కూడా పట్టించుకోవట్లేదని కూడా అన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా కూడా ఏ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కూడా అనడం జరిగింది. అయితే రాష్ట్ర హక్కులను కాపాడుతున్న స్థానంలో ఉంది. ఏదైతే ఆ ఎలక్షన్ లో వీళ్ళని ఎప్పుడైతే గెలిపించారో ఆ టీడీపీ ప్రభుత్వానికి అంటే ఏ రకంగా అయితే అధికారం ఇచ్చారో దాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యతను మరిచిపోయి రాష్ట్రాన్ని చాలా దారుణంగా కృంగదీస్తున్నారని కూడా విమర్శలు చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడం లేకపోతే సీఎం పదవి ఖచ్చితంగా ఎందుకని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాల విషయంలో కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కూడా సీఎం జగన్ నిలదీశారు. ఎందుకంటే 1995లో ఆల్మట్టి ఎత్తు 509.16 మీటర్ల నుంచి వెళ్ళి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు అలాగే స్పిల్ వే సహా గేట్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నా కూడా ఎంపీల బలం మీద వాళ్ళది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నా కూడా 1995 నుంచి వెళ్ళి 2004 వరకు కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా గొప్పలు చెప్పుకున్నారే తప్పితే ఒక్క పని కూడా చేయలేదని కూడా అంటున్నారు. అయితే మీకున్న రాజకీయ ఏదైతే టీడీపీకి ఉన్నటువంటి రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది మాత్రం నిజమని బల్లగుద్ది చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రం 519 మీటర్లకు పరిమితమైనటువంటి డ్యామ్ ఏదైతే ఉందో చివరకు టీడీపీ హయాంలో తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదని కూడా ఖచ్చితంగా అడిగారు. అయితే చంద్రబాబు గారు ఇప్పటికైనా కూడా మేల్కోండి అని కూడా వైఎస్ జగన్ సూచించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టారు కాబట్టి ఏదైతే ప్రజలకు అన్యాయం ఏ రకంగా సాగునీరు తాగునీరు లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆయన గుర్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎంపీల సంఖ్య పరంగా వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని సలహాలు ఇచ్చారు. అయితే ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT2 విచారణపై దృష్టి పెట్టి సమర్థవంతమైన వాదనను వినిపించాలని కూడా సూచించారు. ఎందుకంటే ఎంపీల బలగం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని సూచించారు. భావితరాల మనసులో చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోవద్దని కూడా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ జగతి.